ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. నాని పాప స్కూల్కి కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అవుతుంది. నిజంగా మా జ్యోతి పోయినాక ఇల్లు మొత్తము దోడు అంటే మరీ ఘోరంగా ఉంది. మాకైతే ఏ పని కూడా ఏ బుద్ధి అయితే లేదు. అంటే ఇక జర మనుషులు ఎక్కువ ఉన్నారనుకో, టైం టు టైం పని ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక మా పని మాకు చేసుకోవడానికి అలవాటు కానీ మస్తు టైం పడుతుంది. పొద్దున 9 లోపు 9:30 10 లోపు అన్నం అవుతుంది, కూర అవుతుంది, టిఫిన్లు మా ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి. అందుకే టిఫిన్లు కూడా ఎక్కువ బాధ తప్పిపోయింది. కానీ 3 పూటలు అన్నం తింటే మధ్యాహ్నం అన్నం తినబుద్ధి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే. కానీ ఇక తప్పదు, సామాన్లు తీసుకొచ్చేదాకా అట్లనే అలవాటు చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నాకు మస్తు సర్ది అయింది. నాకు 15 రోజులు ఒకసారి సర్ది అవుతుంది. ఎందుకైతుందో నాకు కూడా అర్థం కాదు. అందుకని చెప్పి చాయ్లో జింద తెలిసి మొత్తం పోసుకొని తాగుతున్నా. తాత ఎన్ని చుక్కలు వేసుకున్నా మొత్తం వల్ల అది చాయ్ డికేషన్ మరి డికేషన్ కూడా తాగదు తెలుసా? సర్ది జగ్గు దగ్గున్నోళ్ళు బావి అన్ని బంద్ చేస్తాం బాగా. సప్లకి ఆవును అమ్మేసేది. ఆవును ఎందుకు అమ్మాలి? మరి మా కోసం, మా పాల కోసమే కదా. నీకు యాపకాలు తాగిపోయాలి చెప్పమ్మో. మేము ఆయన మస్తుండే యాపకాలు, సూపర్ అంటే సూపర్ ఉండే. దెబ్బకి తగ్గిపోతుంది. జిందా తెలిసినమాట అంటే చాలా పవర్ఫుల్. మొన్న తెప్పించుకున్నా, సగం ఒడిచిపోయింది. ఇంకా నా సర్ది తగ్గుతలేనా, దగ్గు తగ్గుతలేదు. ఇట్లా ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు దాంతో పాటు దాని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి సార్. నేను దీనికి మందులు వాడతలేను స్వప్న, ఓన్లీ జిందా తెలిసి మొత్తం ఒకటే. అది కూడా దాని కూడా మందే అంటారు, పుణ్యానికి ఏం తయారు కాలేదు. అది ఒకటే వాడుతున్నా, దాని కూడా మందే అంటారు అంటున్నా. దాన్ని వాడుతున్నప్పుడు ఇంకేం చేయాలి? కొన్ని ఎట్లా అంటే వేడి నీళ్ళు తాగడం కానీ, చన్నీళ్ళలో ఎక్కువ ఉండకుండా ఉండడం కానీ. అసలు ఆమెను బట్టలు పెడుతున్నా, బట్టలు కూడా పెడతలేదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అట్లా తీసుకున్నా కానీ ఇది తక్కువ అవుతలేదు. నేను ఏం చేయాలి చెప్పి? ఏం చేయొద్దు. చెవులలో పత్తి పెట్టుకున్నావా? పోయినాయి, పోతాయి. రాత్రి పడుకున్నప్పుడు పోయినాయి. సెంటర్ వేసుకున్నావా? ఇక మరి కామెంట్లు ఎట్లా పెడతారు? ముసలామె బాలంతా లాగా పెట్టుకుంటారు, అట్లా పెడతారు, తప్పలేదు దానికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబా. ఏం చేస్తున్నావు? చూస్తున్నా బాబా. ఇది బాదాం ఎత్తునేమో అనుకున్నా. బాదాం నానబెట్టలే? లేదు బాబా, అయిపోయినాయా? రైట్, వెరీ గుడ్. ఈ నెల చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం మేము. ఫైనాన్షియల్ టాలెంట్ టైట్ అయిపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ టెంపుల్ షెడ్యూల్ రెడీ చేసినాం, మొత్తం క్లోజ్ ఓవర్ అయిపోయింది. సో షూటింగ్ నాకు తెలిసి రేపు స్టార్ట్ చేయాలి అక్కడ. నేను తెలుగులో చెప్పిన సార్, మళ్ళీ ఏందని మళ్ళీ రిటర్న్ అడిగితే ఏం చెప్పాలి? ఇంట్లోతోటి కాదు, ఆడ చేసే వాటికి ఈ రోజు పోయి తీసుకొస్తా కదా దానికి. అది అరే శేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, యు ఆర్ నైస్ లుకింగ్. హెయిర్ వస్తుంది రో. హెయిర్ వచ్చింది అంత లేదు, నేను పెట్టి 4 సార్లు అందుకనే వచ్చినట్టు. లేదు, ఇగో ఈ విషయం ఉందా, ఇదంతా పోవాలి నాకు. అది పోతే హెయిర్ వచ్చినట్టు. అది వచ్చింది అనుకో, పెద్ద దావతే వేసుకుందాం. ఇక నువ్వు కూడా పెట్టుకో, మంచిగా అవుతుంది అప్పుడు. నేను పెట్టుకోనరా, పెట్టుకోవాలన్నా. అరే మనకి ఏంటో తెలుసా, హెయిర్ తోటి అందం అంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ ఏది పెట్టుకున్నా అదంతా ఆర్టిఫిషియల్. దేవుడు ఎంత మంచి ఇచ్చిన మనకి ఎంటకలు గుర్తుందా నీకు? ఈ నుంచి ఈ దాకా పెంచుకుంటారు, ఇట్లా అనుకుంటే ముక్కు దాకా వచ్చేది. నాకైతే నోట్లోకి వస్తుండే అప్పుడు. మరి అంత మంచిగా పెంచుకొని ఎప్పుడు పెంచుకున్నా మళ్ళీ గుండె చేసుకుని ఉంటాం. ఏళ్ళు నాచారం బాయ్ పోవటము ఎప్పుడు చేసుకుంటాం. నాని వెళ్తున్నారా? బాయ్ నాన్న. అలాంటిది దేవుడు ఇక చెప్పలేం ఎవరికి, అంటే అన్ని అంతటా అన్ని శాశ్వతం కాదు. ఏదైనా కొన్ని రోజులే. సడన్ గా చూసినావా, నాకు 3 years పట్టింది పోనీకి. హెయిర్ లాస్ రావడానికి, మొత్తం ఈ బట్టల ధర రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 3 సంవత్సరాల మధ్యలో నేను ఏమన్నా కేర్ తీసుకుంటే అయిపోతుండే. నాకేంటంటే నేను ఎత్తి నూనె పెట్టిన అనుకో హెడ్ ఎక్ వస్తుంది. తంగేడు పువ్వుల్లో తెలియదు. తమ్ము బాయ్ చెప్పి, నానికి బాయ్ చెప్పేసి, అందరికి బాయ్ చెప్పేసి, అందరికి బాయ్ చెప్పేసి. అరే బాయ్ క్రియాంచులు. అప్పుడు వాడు ఎక్కుతానే ఉంది చూసినా, వాడు ఎక్కుతానే ఉండాలి. ఏ నాన్న వెనక కూర్చోరా? దారి కనబడతలేదు. అయ్యో అవునా, వెనకడ కూర్చో. ఏ క్రియాంచ్ వెనక, నాన్న వెనక కూర్చోబెట్ట. నేను ఒక్కనే పోతా. తమ్ముడు కూర్చుని కానీ నువ్వు వెనక కూర్చోపో. ఆయన ఆల్రెడీ బయలుదేరింటారు. నాని సాయంత్రం వచ్చేటప్పుడు
తోలుకోతా వారా అన్నట్టు సాయంత్రం కూర్చో. కాదు మనం తోలుకోతా అంటున్నా మూడు ఎట్లుంది చల్ల వస్తున్నాను బయట వద్దురా తీసేరా చల్ల బయట నాని బాయ్ చెప్పరా నాని బాయ్ చెప్పినవారా పడతలే దగ్గర చాలు ఇక చాలమ్మా బస్ వచ్చింది మళ్ళీ వచ్చినాక పోదాం. మళ్ళీ వచ్చినాక పోదాం. అక్క పోతుంది అక్క పోతుంది సరేనా? అక్క పోతుంది సరే, బాయ్ బిడ్డ. బాయ్ చెప్పు బాయ్. అక్క బాయ్ చెప్పు అక్క బాయ్ బాయ్ చెప్పు అట్లా అలవాటు చేసుకోవద్దురా ఏమోగా రోజు కూర్చుంటుంది నాకు గారగార వాడదు రైట్ బాయ్ అది ఎత్తుకురా బాయ్ చెప్పు అక్కకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు అక్కకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అమ్మ ఇప్పుడే అడ్డం ఉంది ఆయనకి. మరి అడ్డం ఉంటుంది అట్లా ఉంటుంది మరి పరిస్థితి వాట్ ఇస్ టిఫిన్ టుడే నో టిఫినా చపాతీలు చేయొచ్చుగా పిండి ఉందిగా చపాతీ పిండి ఉంది కానీ ఆయనకు రోజు అవే అయితే హీట్ అవుతాయి ఇక. మా రెండు ఎందుకని ఆలోచిస్తున్నా. ఒకటే చేసేది ఏముంది మరి ఒకటే వేసానంటే చపాతీ పిండి బాగానే ఉంది కానీ ఆయనకి వేడవుతుంది. కానీ మరి ఎట్లా ఉప్మా రవ్వ లేదు, సన్న రవ్వ లేదు, దొడ్డు రవ్వ లేదు, సేమియా ఉంది కానీ అది ముగ్గురికే అవుతుంది. మళ్ళీ దీనికి ఇద్దరు ఏం కావాలి? దాదాపు 14 రోజులు అవుతుంది అనుకుంటా నేను ఊరు నుంచి బయటకు వెళ్ళకపోవడం. ఎడిగిపోయినావు ఆడికి తోటి కాడ పని అవుతుంది. ఈడనే పని అవుతుంది కాబట్టి అసలు 14 రోజుల నుంచి బయటకు వెళ్తలేను, ఏం వస్తువులు వేస్తలేను. కానీ ఇప్పుడు ఒకసారి పోయి అన్నీ తీసుకొచ్చుకుంటానే ఇంట్లో ఇప్పుడు రేపటి షూటింగ్కి సంబంధించిన మొత్తం నువ్వు లిస్ట్ రెడీ చేస్తే ఇప్పుడే పోయి ఏం వండుదామా అనేది ప్లాన్ చేసుకొని చేద్దాం. యువర్ విష్ వాట్ ఎవర్ యువర్ విష్, నేనేమన్నా ఆ విషయంలో ఆడైతే రెడీ చేసి పెట్టేసిన. నా కష్టానికి ఫలితం దక్కనిస్తావా లేదా నీ ఇష్టం, ఇక డిపెండింగ్ అపాన్ నీ మీద ఉంది. అంతే, అది నీ మీదనే ఉంది. ఇన్ని రోజులు మా పడ్డ కష్టము దాదాపు ఏ వంటల్లో అది ఒకటి తెలిస్తే అది చూస్తే ఎట్లా కనిపిస్తుంది? అది మంచిగా ఉంది. ఈరోజు మళ్ళీ వస్తా 60,000 అయినాయి. అయితే మరి కానీ మళ్ళీ ఇంకా మళ్ళీ అమ్మ పని అయిపోయినా, అమ్మ ఏడాది మస్కం అయిపోయినాక ఇంకా ఉంది ఇక పని. ఆ పని ఇప్పుడు పెట్టుకోము కదా, అది మొత్తం మళ్ళీ బాయ్ దగ్గర, అదంతా బాయ్ దగ్గర పెట్టుకున్న తర్వాత మరి ఎట్లా మూసేస్తారు? అయిపోయింది. నువ్వు చూడిపోయి ఇప్పుడు పోయి కాదు ఇట్లా ఈడ ఓపెన్ ఈడ ఓపెన్. రాత్రి వర్షం పడ్డది తెలుసా నీకు? ఎంత పడ్డది తెలుసా వర్షం? నేను ఎంతో ఘోరంగా కొట్టింది తెలుసా, మొన్న కొట్టినట్టు కొట్టింది వర్షం. ఆ వర్షానికి కూడా ఒక్క చుక్క పడలేదు, ప్లస్ బయట మూలకు పడుతుంది అస్సలు లేదు. ఇప్పుడు అట్లా కూడా పడతలేదు, మొత్తం క్లియర్ చేసిన నిన్న. ఇంకోటి అరుగులు కట్టినాక అరుగులు మొత్తం పోయినాయి కదా, ఇప్పుడు చుక్క కూడా పడలే అరుగుల మీద, అంత నీట్గా ఉందా. పడకపోతే ఓకే, పడితేనే కష్టం. చెప్పక్క సప్నక్క చీరల బిజినెస్ ఏం చేసినాం? చీరల బిజినెస్ని మా ఆయన వద్దని చెప్పేసి, అంటే మా ఆయన వద్దని కానీ మాకే హెడేక్ వస్తుంది. ఆయనకేమో మెడ నరాలు గుంజుతున్నాయి, నాకేమో మైగ్రీన్ హెడేక్ ఉంది కదా. ఇద్దరం ఫోన్లో మూతి పెట్టినాం అనుకో మా పనులు అవుతున్నాయి. తర్వాత మేము ఎంత సఫర్ అవుతున్నామో అది మాకు తెలుసు. మార్నింగ్ 9 నుంచి నైట్ ఇన్ని మేల్కుండా అనుకో, ఒక్కొక్కసారి 12-1 వరకు కూడా రిప్లైలు ఇస్తుండు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక మెడలు పట్టుకున్నాయి ఈనంటుండు. ఒక 2 డేస్ కంటిన్యూస్గా నేను ఫోన్ చూస్తే నాకు మైగ్రీన్ హెడేక్ ఎక్కువైంది. అందుకనేసి ఇక కొంచెం స్టాప్ చేసినాము. చూద్దాం మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా తీసుకుందాం అనేసి ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ని అమ్మేస్తున్నాం. ఇంటి దగ్గరకు వచ్చి తీసుకోబోతున్నారు మా ఊరోళ్ళు, తెలిసిన వాళ్ళు, కొంతమంది వేరే ఊరోళ్ళు కూడా వచ్చి తీసుకోబోతున్నారు. ఆ స్టాక్ మొత్తం అయిపోయినాక అప్పటి వరకు మళ్ళీ ఇంకా కొత్త కలెక్షన్ వస్తుంది కదా. ఆన్లైన్ బిజినెస్ అయితే ఆన్లైన్ బిజినెస్ అయితే వేయను, ఓన్లీ ఇంటికాడ తెచ్చి అమ్ముకుంటాము పోయినప్పుడైనా సరే. ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చి చూసిరనుకో వేయచ్చు, మరత పెట్టేయచ్చు. అదే ఫోన్లో అయితే 24 hours ఫోన్ చూస్తే మా పనులు అయితేనే. అందుకని చెప్పి ఆన్లైన్ బిజినెస్ స్టాప్ చేసినాము. కొందరు పార్సల్ కూడా చాలా మంది అయితే పంపించేసినాం, మా దగ్గర ఒక్కటి కూడా లేదు. ఒక 3 రిటర్న్ వచ్చినాయి, అవి కూడా వాళ్ళకి రిటర్న్ కొట్టేసారు. అంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, అందుకే రిటర్న్ వచ్చినాయి. మళ్ళీ ఇంకేదో అనుకున్నారు, ఏం కాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి రిటర్న్ వచ్చింది. అవి కూడా వాళ్ళకి పంపించేసేయాలి. ఒకవేళ అవి పోకపోతే వాళ్ళ క్యాష్ వాళ్ళకి రిటర్న్ కొట్టేస్తాం. అంతే, ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మిరు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసుకో. మేమైతే అన్ని పంపించేసినాం. మేబీ ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నాము. మేము ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్లో కూడా రిప్లైలు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఆడ పని అవుతుంది. మేము ఇంటికాడనే ఉంటున్నాం, ఆయన ఫోన్ ఆయన తీసుకొని పోతుండు, ఇక అందుకే రిప్లైలు ఇస్తాను. ఎన్నోసార్లు ఇది పెట్టడం 5 times. 5 times? అరే 5 times లో కొంచెం రాలేరా? అన్న ఏ స్టార్ట్ చేసినా 1 month మనకు రిజల్ట్ వస్తుంది. 1 month కంపల్సరీ వాడాలా? ఎంత పెడుతున్నారో పెట్టినప్పుడల్లా? 2 అంటే ఈ రోజు ఎక్కువ అయింది, కాకపోతే కొంచెం ఇలా 5 drops అట్లా పడుతున్నాయి. అంతేనా? అంత తక్కువ ఉందా నీ గుండు? నాకు సంవత్సరం వస్తుంది. సంవత్సరం వస్తుందా?
నీకున్నాను కూడా లేవు నాకు. యాక్చువల్లీ ఒక అక్క నాకు మెసేజ్ చేసి తిట్టిందిరా. ఇది వాడినందుకా? ఆహా, అది ఎట్లా వాడుతారో చెప్పమని చెప్తే నాకు రిప్లై ఎందుకు ఇస్తలేవు అన్నాను. ఓ అమ్మరే, అది ఎట్లా వాడతారో చెప్పు అని. ఇప్పుడు చెప్పు శిరీష, చెప్పు ఎట్లా దీని మీద ఉంది ఆ డబ్బా చూపెట్టి. ఆ డబ్బా చూపిమంటే మనం ఎప్పుడు చూపిస్తే మేము చూపిస్తలేము. ఇష్టం వచ్చినట్టు తిట్టిందను. ఇగో హౌ టు యూజ్ అప్లై ద ఆయిల్ 2 to 3 times a week బిఫోర్ బాత్ అప్లై. యాక్చువల్లీ డీప్లీ హెయిర్ ఇది చాలా మంది ఈ హెయిర్ ఆయిల్ గురించి అడ్వర్టైజ్ చేస్తారు, గుర్తుంది కదా. అవును, అక్కడ కర్ణాటక పోయి ఈ మన వనమూలికలు ఎట్లున్నాయి ఎట్లా ఉందో అనేది అదంతా అడ్వర్టైజ్ చేస్తారు. కానీ ఇది మనము ఎవరికి అడ్వర్టైజ్ కాదు, ఇది మనమే చేస్తున్నాం. అంటే వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది ఎవరికి సంబంధించింది కాదు. సో ఇది వాడమని మేమైతే చెప్పలేము. మీ ఇష్టం, వాడితే మీ ఇష్టం, వాడకపోయినా మీ ఇష్టమే. ఏదో ట్రై చేద్దామని ఎప్పుడైతే శేఖర్ అయితే ట్రై చేస్తా ఉండు. అవి కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్, ఇప్పుడు 1300 అనట. అవును, నేను మోసపోయినా అనిపిస్తున్నా. ఎందుకు ఈయన హర్షసాయిది కదా. ఇది హర్షసాయి బ్రాండే కదా. హర్షసాయి బ్రాండ్, హర్షసాయి అంటే బ్రాండ్ అంటే హర్షసాయి. మనం బుక్ చేస్తే కూడా హర్షసాయి ఫోటో వచ్చింది దాంట్లో. అదే అంటున్నా. అంటే ఎవరు బుక్ చేస్తారు. ఇప్పుడు కుమార్ ఆంటీ ఆమె ఫోటో వస్తుంది. అనిల్ జిల్లా నుంచి బుక్ చేసిన అనుకో, అనిల్ జిల్లా వస్తుంది. మళ్ళా వీళ్ళు ధూమ్ధామ్ ఛానల్, అదే చాలా మంది వేరు. మనకు కూడా వచ్చింది అనుకో ప్రమోషన్, మనం కూడా పోవచ్చు. కానీ అలాంటి ప్రమోషన్ మనం చేయం కదరా. చేయం కానీ చూద్దాం, వస్తే పోమా కానీ వద్దు. ఆల్రెడీ మనం తెచ్చుకున్నాక. కాకపోతే నీకు నమ్మకం ఉంటే చెప్పు, నేను కూడా తీసుకొని పోయి. నేను అందుకనే వాడదాం తెచ్చిచ్చినాము. ఇది వాడి ఓకే అయింది అనుకో, మనం కూడా పోదాం నిజంగా. ఇంకా 2-3 బాటిల్ ఎక్స్ట్రా తెచ్చుకుందాం. మంచి ఇదే సంవత్సరం అంటున్నావు. ఆ 2-3 సంవత్సరాల బాటిల్ ఎన్ని రోజులు పెట్టుకుంటారు? లేడీస్ కూడా పెట్టుకుంటారు కదా. నాకు ఎంటికలు లేవు కాబట్టి ఇంతగానే ఎక్కువ వస్తుంది. లేడీస్ బెటర్. ఇక లేడీస్ పెట్టుకుంటే ఎంతసేపు, ఒక రోజు అయిపోతుంది. లేదు, అక్కకి మంచిగా ఆయిల్ పడ్డది, అది పెట్టుకుంటున్నాం. ఇందులోకి సెట్ అయింది వాళ్ళకు. సీరియస్గా ఇంకేది సెట్ కాలేదు. నాకు అది పెడితే హెడ్ఏక్ వస్తుంది కాబట్టి అది ఆపేసి నార్మల్గా అంటే కొబ్బరి నూనెలో కరివేపాకు మందారమాకు వేడి చేసి అది పెట్టుకుంటున్నా. అది నాకు సెట్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరి హెయిర్ ఒక్కోలా ఉంటది, ఒక్కొక్కరి బాడీ ఒక్కో విధంగా. నేను కూడా ఇందులోకి పెట్టుకుంటే నాకు అనిపించింది తెలుసా. 3 days నేను అసలు ఆయిల్ వాడలేదు. కాకపోతే ఆ షాంపూ ఒక్కటి వాడుకున్నా. నేను ఆయిల్ పెట్టుకున్నా. షాంపూ మంచిగా ఉంది. ఆ షాంపూ వల్లే నాకు ఎంటికలు పెరిగినాయి. ఇందులోకి హెయిర్ ఆయిల్ షాంపూ ఎవరు వాడినా వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ ఆయిల్ అందరికి సెట్. నేను ఆయిల్ ఇంతవరకు పెట్టుకోలేదు. కానీ షాంపూ వాడాలి. షాంపూ అనేది మనకు హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఏంది క్రియాన్స్ చెప్పమ్మా. ఎత్తుకోవాలట. క్రియాన్స్లో దగ్గరికి వచ్చిండు, ఎత్తుకో అంటుండు. రాత్రి మీరు లేరు, మస్తు ఆడుకుని మాతోనే. అవునా? నేను, నాన్నగాడు, తాత ముగ్గురమే మస్తు ఆడుకున్నాం. నేను పని తొందరగా అయిపోయింది కదా. ఇవాళ కూడా తొందరగా పోయినామంటే రేపు షూట్ స్టార్ట్ అవుతుంది కదా, అలుగుదాం అదంతా. ఓకే డన్. ఓకే, టైం వచ్చేసి 9 వస్తూ ఉంది. ఇంకా టిఫిన్ అయితే రెడీ కాలేదు. ఈరోజు టిఫిన్ పెడతారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి. ఇది వచ్చేసి అంబలి హౌ టు ప్రిపేర్ అంబలి కూడా ఇది వచ్చేస్తే తెలుసుగా. ఇది అయిపోయింది కూడా ఆల్మోస్ట్, కొంచెం ఉంది. ఇది వచ్చేసి మన ఆవు పెరుగు, ప్యూర్ ఆవు పెరుగు. ఇక ఇది వచ్చేసి రాత్రి మిగిలిన రైసు. ఇది వచ్చేసి ఇదేం సాప్నా డొడ్డుమా. ఇది రైస్ 2 వేయండి. అదేమో నిన్న పొద్దున వండింది. ఇప్పటిదాకా ఉంటుంది అట్లా. అంటే ఈ కాలం వానాకాలం కాబట్టి మిగులుతుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. కానీ అట్లా తినొచ్చా? ఏం కాదు, వేస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం వండుతున్నావు మరి? ఆల్రెడీ తుస్సు మట్టుంది కదా. ఇది వచ్చేసి రైస్. ఇది వచ్చేసి ఏం పెట్టినావు సార్ ఇంట్లో? పప్పా? ఎస్, ఐ థింక్ పప్పు అయితేనే కుక్కర్లో పెడతారు మ్యాక్సిమం. ఇంక ఇది మంచిగా అనిపిస్తుంది తుస్సు అని. ఏంటది? ఎసరు పెట్టేది ఏమా? కంపల్సరీ ఎసరు పెట్టాల్సిందేనా? అట్లా పెడితే అన్నం మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతుందా? రోజు వచ్చి మీరు మమ్మల్ని అంటారు అన్నం ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో పరంగా ఏమన్నా అంటే ఎవరేమన్నా నేనే చూసుకుంటా, అవునా కదా? బాధ్యత నాదే, అవును కదా? వంట పరంగా బాధ్యత ఎవరి? అందుకే చెప్తున్నాను. అది తిక్కు వాడొద్దంటే ఈ పని చేయాలి. లేట్ అవుతుంది అంతే కదా. ఏం కూర వద్దు? పప్పు కదా. ఏం పప్పు అది? కందిపప్పు. దాంట్లో అవేంచి పాప్లమ్స్. ఇవి అయినాక అట్లా అదంతా అది రాదా మరి? నీకేం కావాలి? స్టవ్ ఆన్ చేస్తారేమో. లైటర్ పట్టుకుంటా. వద్దు